అరకు అంటేనే ప్రకృతికి పచ్చడి చీర కట్టినట్లు ఉంటుంది. ప్రస్తుతం ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఆంధ్ర ఊటీ అందాల అరకులోయ మంచుతో దర్శనమిస్తూ పర్యాటకులను స్థానికులను మంత్రముగ్ధులను చేస్తుంది. అరకులో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నప్పటికీ చాపరాయి జలపాతానికి ఉన్న క్రేజ్ వేరే లెవెల్. అరకు వచ్చిన ఎవరు కూడా చాపరాయి జలపాతానికి రాకుండా ఉండలేరు. చాపరాయిలో జలకాలాడి చిల్లవుతుంటారు. ఇక్కడి గిరిజన సాంప్రదాయ దుస్తులు ధరించి జలపాతంలో ఫోటోషూట్లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సీజన్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. చాపరాయి జలపాతం వద్ద పర్యాటకుల సందడిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్యారావు లైవ్లో అందిస్తారు. రైట్, గుడ్ మార్నింగ్ సూర్యారావు. ఇక్కడ జలపాతానికి సంబంధించి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారని చెప్తుంటారు కదా, అక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది? అక్కడ ప్రస్తుతం ఈ 3 నెలల పాటు పర్యాటకులు అయితే పోటెత్తుతున్నారు. ఆన్ ది వే హైవేకి ఆనుకొని ఉన్న ఈ జలపాతానికి పర్యాటకులు అయితే ఎవరు కూడా అంటే దాన్ని దాటి వెళ్లకుండా పర్యాటక కేంద్రమైన చాపరాయి జలపాతాన్ని సందర్శించే వెళ్తారు. ఎందుకంటే ఇది మొట్టమొదటి జలపాతం అని చెప్పుకోవచ్చు. ఏజెన్సీలో కనిపెట్టిన జలపాతంలో చాపరాయి జలపాతం మాత్రమే ప్రారంభమైంది. చాపరాయి జలపాతం నుండి అనేక అందాలు వచ్చాయి. దీనికైనా అద్భుతమైన అందాలు వచ్చాయి. కానీ చాపరాయి జలపాతాన్ని